విపరీతమైన మెడ నొప్పి కానీ నడుము నొప్పి రావడం, కూర్చుంటే మెడ పెట్టేసినట్టు ఉందండి, లేకపోతే వంగి పని చేస్తే నడుము నొప్పి వస్తుందండి, కంటిన్యూ సిట్టింగ్ వల్ల కూడాను చాలా పెయిన్ అనేది వస్తుందండి అనేటట్టు చెప్తారు. కొంతమంది పడుకునేటప్పుడు నడుములో విపరీతమైన నొప్పి వస్తుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు కొంతమందికి నడుము నొప్పి కానీ మెడ నొప్పి వస్తూ ఉంటుంది. ఇన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. అసలు ఏంటివి? సో మామూలుగా వీటిని మనం స్పాండిలైటిస్ అంటాం. స్పాండిలైటిస్ అంటే ఏంటంటే వెర్టిబ్రాస్ వెన్నుపూసల్లో వచ్చే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల వచ్చే నొప్పి. ఇది సర్వైకల్ భాగంలో వస్తే దాన్ని మెడ నొప్పి అని, లంబార్ భాగంలో వస్తే నడుము నొప్పి అని చెప్తాం. బట్ దీని యొక్క కంటిన్యూషన్ ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ కాలం నుంచి స్పాండిలైటిస్ కండిషన్స్ కంటిన్యూగా ఉన్నప్పుడు ఏజ్తో పాటుగా వెన్నుపూసల అరుగుదల వచ్చే సమస్యలనే వస్తాయి. సో వెన్నుపూసల అరుగుదల వస్తే కనుక దానివల్ల వచ్చే మనకి నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ వస్తే దాన్ని స్పాండైలోసిస్ అని చెప్పాలి. సో స్పాండైలోసిస్లో ఏంటంటే డిజనరేటివ్ కండిషన్ యాడ్ అవుతాయి. వెన్నుపూసల అరుగుదల వల్ల మనకి డిస్క్స్ అనేవి వెన్నుపూసకి మధ్య ఉండే డిస్క్స్ అనేవి ఉన్న ప్లేస్ లో కాకుండా ఒత్తిడిని తట్టుకోలేక ఉబ్బిపోవడం జరుగుతుంది. దీన్ని డిస్క్ బల్జెస్ అంటాం. డిస్క్ బల్జెస్ పెరుగుతున్న కొద్దీ నెర్వ్ పైన ఇరిటేషన్ అనేది రావడం, నెర్వ్ పైన ప్రెషర్ రావడం, కంప్రెషన్ రావడం జరుగుతుంది. దీనివల్ల విపరీతంగా పెయిన్ అనేది రావడం, కంటిన్యూగా పెయిన్ రావడం చూస్తూ ఉంటాం. సో కొన్ని పెయిన్ కిల్లర్స్, కొన్ని ఫిజియోథెరపీలు చేయించినాక కొంచెం రిలీఫ్ వస్తుంది, బట్ అగైన్ మళ్ళీ పెయిన్ కంటిన్యూ అవుతుంది. సో దీనికి గల రూట్ కాజ్ ఏంటంటే డిస్క్ బల్జెస్ అనేవి కంటిన్యూగా ఉండడం, తద్వారా వెన్ను నాడుల యొక్క రూట్స్ దగ్గర విపరీతమైనటువంటి కంప్రెషన్ క్రియేట్ చేయడం. సో దీనిని ఎలా నార్మల్ చేసుకోవచ్చు అంటే, ఒకటి అసలు అరుగుదల ఎలా వచ్చింది, అరుగుదల రావడానికి గల కారణాలు ఏంటి, సో అరుగుదల రావాలంటే కనుక బాడీలో ఎటువంటి మార్పులు వచ్చి ఉండొచ్చు, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాలి. అండ్ రెండవది ఏంటంటే ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఎందుకంటే బోన్ వీక్నెస్ వచ్చిందంటే ఇదర్ కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, నెర్వ్ వీక్నెస్ వస్తుందంటే B12 డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదంటే ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. ఇలా చాలా రకాల డెఫిషియన్సీస్ కూడా కారణాలుగా ఉంటాయి. అండ్ మూడవది ఏంటంటే కొన్ని రకాల అదర్ డిసీజెస్, థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటిక్ ప్రాబ్లం, ఒబేసిటీ, అలాగే వేరే హార్మోనల్ ఇష్యూస్, లేదంటే ఇంజురీస్, ఇట్లాంటివన్నీ కూడా కారణాలు ఉంటాయి. వీటన్నిటితో పాటు లైఫ్ స్టైల్ ఏంటి, కంటిన్యూ సిట్టింగ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు, డెస్క్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, కంప్యూటర్ వర్క్స్ చేసేటటువంటి వాళ్ళు, జర్నీస్ చేసేటటువంటి వాళ్ళు, బైక్ రైడింగ్ చేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి వారిలో ఎక్కువగా సర్వైకల్ పెయిన్ కానీ లంబార్ పెయిన్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ డిస్క్ బల్జెస్ వచ్చే అవకాశాలు కూడా కాస్త అధికంగా ఉంటాయి. ఈ డిస్క్ బల్జెస్ అనేవి నడుము దగ్గర అధికంగా అవుతుంటే గనక వాటిలో ఏమవుతుంది, మనకి కరెక్ట్గా సయాటిక్ నెర్వ్ స్టార్ట్ అయ్యేటటువంటి రూట్స్ పైన కూడా ఒత్తిడి పడి సయాటికా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనకి ఎలా వస్తుంది అంటే కాలు అంతా కూడా గుంజినట్టు అవుతుంది. నడుము దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కాలు వెనక భాగం నుంచి పూర్తిగా కాలు చివరి వరకు కూడా నొప్పి రావడం జరుగుతుంది. కాలు కొంచెం పైకెత్తినా కూడా పెయిన్ రావడం జరుగుతాం. ఇది క్లియర్ కట్ గా సయాటిక్ పెయిన్ యొక్క లక్షణం. సో దీన్ని కూడా గమనించాలి. సో దీన్ని ఇంకా పెరుగుతుందండి, ఇంకా నెర్వ్ మీద ఒత్తిడి పెరుగుతుందండి. ఇప్పుడు సర్వైకల్ భాగంలో నెర్వ్స్ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగితే ఏమవుతుందంటే ఆ నెర్వ్ ఎంతవరకు ట్రావెల్ అవుతుందో అదంతా కూడా పెయిన్ వస్తుంది. అంటే మెడ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, భుజాలకి చేతుల వరకు వెళ్ళిపోతుంది. కొద్దిమందికి ఏంటంటే ఇంకా ఎక్కువ అవుతా చేతులు కూడా తిమ్మిర్లు పట్టినట్టు అయిపోతూ ఉంటాయి. కొంతమందికి తల తిరిగినట్టు అవుతుంది, ఎందుకంటే అక్కడ నుంచి తలకి వెళ్ళేటటువంటి నరాలు దెబ్బతింటే కనుక వర్టిగో సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి రెడిక్యులోపతి సిమ్టమ్స్గా మారిపోతాయి. వీటన్నిటిని చాలా క్లియర్గా గమనించాలి. దానికి తగ్గట్టుగా కొంత వ్యాయామం పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్, మనం కూర్చునే విధానం దగ్గర నుంచి, పనిచేసే విధానం దగ్గర నుంచి అన్నింటిలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎరెక్ట్ పొజిషన్లో కూర్చోవడం, కంటిన్యూగా సిట్టింగ్లో ఉన్న వాళ్ళు కాసేపు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో కాసేపు కదిలి మళ్ళీ కూర్చోవడం లాంటివి ప్రయత్నాలు చేయాలి. ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకోవాలి. థైరాయిడ్ కానీ, డయాబెటిక్ ఇష్యూస్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమున్నా, డెఫిషియన్స్ ఉన్న వాటిని కంట్రోల్ చేసుకోవడం చేయాలి. అండ్ వాటితో పాటుగా సరైనటువంటి మెడిసిన్ అనేది బాడీ పరంగా వాడడం అనేది అవసరం. పెయిన్ కిల్లర్స్ వాడడం చాలా సింపుల్, లేదంటే కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకుంటారు. వీటి వల్ల ఏంటంటే కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు ఉపశమనం వస్తుంది, బట్ రూట్ కాజ్ క్లియర్ కాదు, డిసీజ్ పూర్తిగా తగ్గదు. సో డిసీజ్ పూర్తిగా తగ్గాలంటే బాడీ అనేది డిసీజ్కి అగైన్స్ట్గా రెసిస్టెన్స్ బిల్డ్ చేసి ఫైట్ చేయాలి. ఇది హోమియోపతి వైద్యం ద్వారా జరుగుతుంది. హోమియోపతి వైద్యాన్ని సరైనటువంటి విధానంలో వాడగలిగితే కనుక ఖచ్చితంగా నెర్వ్ పైన పడే ఒత్తిడిని మనం నార్మల్ చేసి, నర్వస్ మళ్ళీ అగైన్ నార్మల్గా పనిచేసేలా చేసి, వాపులు కానీ అరుగుదల కానీ కట్టడి చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి పెయిన్ అనేది పూర్తిగా నయం అవుతుంది, మన యాక్టివిటీస్ అన్ని కరెక్ట్గా చేసుకోవచ్చు. ఇంకా డిసీజ్ కండిషన్ వర్స్ అవ్వకుండా, ఆపరేషన్స్ లాంటివి వెళ్ళిపోకుండా, డిసీజ్ ఇంకా డిస్క్ హెర్నియేషన్స్, ప్రొలాప్సెస్ ఇలాంటివి వెళ్లకుండా కూడా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా హోమియోపతి వైద్యం ఇటువంటి కండిషన్స్ వాడడం అనేది చాలా ముఖ్యమైనది.